మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్లాస్ట్' మూవీ ఏదైతే కన్నడ ఫిల్మ్ తెలుగు డబ్ అయిన మూవీ ఉందో, ఆ సినిమాకి 'మా ఇంటి బంగారం' సమంత గారి మూవీకి లింక్ చేసి ఏ సినిమా బావుంది, ఏ సినిమా బాలేదు అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే కొంతమంది కుర్రాళ్ళు 'ప్రీతి ముకుందన్' క్లిప్స్ కట్ చేసి దానికి ఓజీనో లేదా ఇంకో సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ ఏసేసి, అబ్బా! ఇది కదరా సినిమా అంటే, ఏం యాక్టింగ్ చేసిందిరా, ఈవిడ కదరా హీరోయిన్ అంటే, అనవసరంగా 'మా ఇంటి బంగారాన్ని' లేపుతున్నారు. ఏం అర్థం కాదు అసలు ఈళ్ళ టేస్ట్ ఏంటో అది ఇది అని చెప్పి కామెంట్స్ పెట్టుకుంటున్నారు. బేసిక్‌గా నేను ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, 'బ్లాస్ట్' మూవీ అండ్ 'మా ఇంటి బంగారం' ఈ కథలు రెండిటిని క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఏ సినిమా ఎందుకు బాగా ఆకట్టుకుంది, ఏ సినిమా ఎందుకు పెద్ద హిట్ అయింది అనేది నేను క్లియర్‌గా చెప్దాం అనుకుంటున్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందు మాత్రం ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు ఒక మంచి క్లారిటీ వస్తది. దాన్ని బట్టి మీరు హ్యాపీగా మూవీ చూడండి. ఎందుకంటే ఒకవేళ మూవీ చూసేటప్పుడు మీకేమైనా కన్‌ఫ్యూజన్స్ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు అర్థం చేసుకోవడానికి. సో వీడియోలోకెళ్ళిపోదాం. 'బ్లాస్ట్' మూవీ అర్జున్ మెయిన్ లీడ్‌గా చేస్తాడు. కూతురు క్యారెక్టర్‌లో ప్రీతి ముకుందన్ చేస్తది. నిజానికి ఈ స్టోరీ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆడపిల్లకి ఎలాంటి కష్టాలొచ్చినా సరే ప్రతి టైంలో కూడా పేరెంట్స్ అందుబాటులో ఉండరు. నాన్న గాని, హస్బెండ్ గాని, అన్న గాని, తమ్ముడు గాని. సో నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నీకే ప్రాబ్లమ్ వస్తే కాదు, వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా నువ్వు వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడాలి. వీలైనంత వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి ఫాదర్ ఆ అమ్మాయికి చెప్తూ పెంచుతాడు. సో, దానికి చిన్నప్పుడు ఒక చిన్న చిన్న ఎలిమెంట్స్ ఎవడో ఆ పాపని కొట్టడం 2 సార్లు, తర్వాత ఆ అమ్మాయిని కరాటేలో బాగా స్ట్రాంగ్ చేయడం, ఆ తర్వాత ఆ అమ్మాయి కాంపిటీషన్స్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ కాంపిటీషన్‌లో ఓడిపోవడం, ఆ రోజు అర్జున్ మోటివేట్ ఇవ్వడం. నేను ఫస్ట్ కాంపిటీషన్‌లో ఓడిపోయాను. తర్వాత 34 కాంపిటీషన్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా గెలిచాను. సో, నువ్వు కూడా అలాగే అవుతావు. ఏం కంగారు పడకని ఎంకరేజ్ చేస్తూ ఆ అమ్మాయిని ఇంకా పర్ఫెక్ట్‌గా తయారు చేయడం. ఒకానొక సందర్భంలో ప్రీతి ముకుందన్‌కి వాళ్ళ బాబాయ్ చెప్పడం, "ఫస్ట్ కాంపిటీషన్ మీ నాన్న ఎవరితో ఓడిపోయాడో తెలుసా? మీ మమ్మీతోనే ఓడిపోయాడు. సో, మీ మమ్మీ కూడా కరాటే ఫైట్ మాస్టర్" అని చెప్పడం. ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బాగా కిక్ ఇస్తాయి. మీకు 'బ్లాస్ట్' మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తది. ఫస్ట్ హాఫ్‌లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎస్పెషల్లీ చాలా ఫ్రెష్ ఫిలిం చూస్తున్నాము. చాలా బావుంటదేమో కంటెంట్ అనే ఫీలింగ్‌తో మనల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తారు స్టోరీలో. ఎప్పుడైతే విలన్స్ నుంచి, అంటే సినిమాకి ఒక విలన్ ఉండాలి, ఒక బ్యాక్ డ్రాప్ నడవాలి కాబట్టి, ఒక బ్లాక్ షాడో నడవాలి కాబట్టి, ఆ విలన్ ముఠాలో నుంచి ఒక్కొక్కలుగా అనుకోకుండా ఈ అమ్మాయికి తారసపడడం, ఒక్కొక్కల్ని అనుకోకుండా ఈ అమ్మాయి వాళ్ళని ఎదిరించడం, అలా గొడవ పెరిగి పెద్దదైపోయి, అసలు చివరికి ఏం చూపించారంటే సినిమాలో, ఆ ముగ్గురు అంటే తండ్రి, కూతురు, భార్య, ఆఖరికి ఆ తమ్ముడు గూడా, అర్జున్ తమ్ముడు గూడా, అతను గూడా కరాటే ఫైట్ మాస్టరే. ఈ నలుగురు కలిసి ఆ విలన్ గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి, ఆ ఇంటికి దగ్గరలో ఒక కన్‌స్ట్రక్షన్ కోసం తవ్విన గుంతలో ఆళ్ళందరిని పాతబెట్టేస్తా ఉంటాడు. ఇంటికొచ్చిన ఆళ్ళందరిని చంపేసుకుంటా. అంటే సినిమా చూస్తున్నంత సేపు బానే ఉంటది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం చిరాకుగానే ఉంటది. ఎందుకంటే ఇంటికొచ్చినోడిని వచ్చినట్టు ఉతికేస్తారు, కుమ్మేస్తారు, ఆరేస్తారు, చంపేస్తారు. ఆ గుంతలో పాతేస్తారు. ఇక్కడ నాకు ఒక జస్టిఫికేషన్ మిస్ అవుతుంది. ఇక్కడ మనం వెతుక్కుంటూ ఎళ్ళిపోతారు. కొంతమంది విలన్స్ కోసం వెతుక్కుంటూ ఎళ్ళిపోతారు. కొంతమంది ఇంటికొచ్చిన వాళ్ళని చంపేస్తారు. వెతుక్కుంటూ వెళ్లి మరీ చంపేస్తారు. ఇదంతా ఇల్లాజికల్‌గా అనిపిస్తది. చూసేంత సేపు ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంటది. ఓకే. కొంతవరకు బావుంటది. తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో, సెకండ్ హాఫ్‌లో చాలా వరకు సీన్స్ గూడా కొంచెం ఏంట్రా బాబు! ఈళ్ళకి ఎంత ఫైటింగ్స్ వస్తే మాత్రం మరీ ఇంత ఇదిగా మీద పడిపోయి మరీ ఇది జేసేస్తారా? చంపేస్తారా? అంటే ఆ కరాటే నేర్చుకున్న పర్పస్ మాత్రం పక్కకెళ్ళిపోతది. అంటే కరాటే అనేది ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటాం మనం. అలాంటి కరాటేని వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి మర్డర్స్ చేయడానికి ఉపయోగిస్తారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామన్ సెన్స్‌తో ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేసిన అన్ని మర్డర్స్‌కి కూడా లాస్ట్‌లో అసలు ఏంటి అనేది క్లారిటీ లేదు. అంటే మరి పోలీసులు అంత అజ్ఞానంగా ఉంటారా? ఇన్ని మర్డర్స్, మళ్ళీ మామూలు మర్డర్స్ కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త చనిపోతాడు. ఆయన కింద ఉన్న 100 మంది గ్యాంగ్ చనిపోతది. వీళ్ళందరిని ఈ నలుగురే కలిసి చంపుతారు ఈ ఫ్యామిలీ. అయినా సరే వాళ్ళందరికీ దొరకరు. ఏం తెలీదు. అసలు ఏం ఉండదు. సాదాసీదాగా మళ్ళీ వాళ్ళ జీవితం రొటేషన్ లైఫ్‌లో పడిపోతారు. అక్కడ కథ ముగిసిపోతది. ఇది 'బ్లాస్ట్' సినిమా కథ. ఇది ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటదనేది ఆలోచించుకోవాలి. కాకపోతే 'ప్రీతి ముకుందన్‌కి' మాత్రం ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఒక ఎత్తయితే గ్లామరస్ రోల్స్‌లో చూపిస్తే, ఈ సినిమాలో మాత్రం ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా అయితే చూపించారు. బావుంటది. పర్లేదు ఫస్ట్ హాఫ్ అంతా కూడా బావుంటది. ఆఫీస్‌లో తన మేనేజర్ తన తొడ మీద చేయేస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది. సో, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎలిమెంట్స్. అంటే ఏం లేదు, ఒక అమ్మాయి నీకు బయట సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్‌కి నువ్వు ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలన్నది తండ్రి చెప్తాడు. దాన్ని బట్టి ఆ అమ్మాయి అలా పెరుగుతా ఉంటది.
అన్నీ తగిలించుకుంటా ఉంటది గొడవలన్నీ. పెళ్లి గాదు. సో, ఓకే. ఇలా చిన్న చిన్న ఎలిమెంట్స్‌తో 'బ్లాస్ట్' మూవీ కంప్లీట్ అవుతది. పర్లేదు. వన్ టైమ్ వాచబుల్ అని నేనంటాను. 'మా ఇంటి బంగారం' సినిమాకొచ్చేసరికి సమంత ఒక అనాథ పిల్లగా పెరుగుతది. అనాథ పిల్లగా పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి అనాథాశ్రమంలో ఉండే ఒక గార్డియన్ దగ్గర నుంచి ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి? అంటే ఎలాంటి అబ్యూజింగ్‌కి గురవుతుంది ఆ అమ్మాయి? మానసికంగా ఎంత నలిగిపోతుంది? తర్వాత కొంత పెద్దయ్యేసరికి చదువుల కోసం హాస్టల్‌లో ఉంటే, ఆ హాస్టల్ వార్డెన్స్ గూడా నైట్ టైమ్ ఆ అమ్మాయిని ఎలా హింసిస్తారు? ఆ అమ్మాయి చివరికి భయపడి ఒక్కసారిగా ఇంక ధైర్యం కూడగట్టుకొని తెగించి అక్కడి నుండి ఆ అమ్మాయి మెంటల్‌గా బాగా స్ట్రాంగ్ అయ్యి ఎదిరించడం స్టార్ట్ అవుతది. హాస్టల్ వార్డెన్ దగ్గర నుంచి ఆ అమ్మాయిలో ఉన్న భయం పోయి, అక్కడి నుండి ఎదిరించి తిరగబడాలి అనే ఒక నిర్ణయానికి రావడం. అదే టైంలో అక్కడ మావోయిస్టులు అన్నలు. వాళ్ళని చూసి వీళ్ళతో ఎళ్ళిపోయినా బావుండేమో, సమాజానికి దూరంగా, అడవికి దగ్గరగా, ప్రజలకి ఏదో కొంత మంచి చేస్తూ అలా బతుకుతున్నారు కదా వీళ్ళు. సో, నేను గూడా వాళ్ళలో కలిసిపోవడం బెటరేమో అని చెప్పి వాళ్ళలోకెళ్ళిపోతది. అలా ఎళ్ళిపోయినప్పుడు ఆ విలన్ క్యారెక్టర్ అనేవాడు ఆ అమ్మాయికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. షూటింగ్ గాని, ఫైటింగ్ గాని వాటెవర్ మావోయిస్టుల యాక్టివిటీస్ ఏముంటాయో అవన్నీ ఆ అమ్మాయికి నేర్పిస్తాడు. ఆ అమ్మాయికి ఎందుకు నేర్పిస్తాడంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వాడు నేర్పిస్తాడు. కానీ ఏ రోజు బయటపడడు. అమ్మాయి ఏం చేస్తది అంటే, ఈ మావోయిస్ట్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇదంతా ప్రజల కోసం చేయట్లేదు. వాడి స్వలాభం కోసం చేస్తున్నాడు. సో, ఇందులో నిజాయితీ లేదు. ఈడు కరెక్ట్ కాదు. వీడు కరెక్ట్ పర్సన్ కాదు. వీడిని ఎలా అయినా పోలీసులకి పట్టించాలి అని చెప్పేసి ఇంకొక లేడీ సహాయంతో వాడిని పోలీసులకి పట్టిస్తది. తర్వాత వీళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. అలా జనజీవన స్రవంతిలో కలిసిపోయినప్పుడు ఆ హీరో తారసపడడం, ఆ హీరోకి, ఆ అమ్మాయికి సమంతకి ఎక్కడ గూడా మనకి ఎపిసోడ్స్ చూపించలేదు. బట్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి ఏంటంటే తన గతం చెప్పడానికి భయపడి ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ వస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వస్తుంది. పెద్ద ఫ్యామిలీ. సో, నా జీవితం బావుంటది ఇప్పటినుంచి. నేనొక అర్థవంతమైన జీవితం గడుపుతాను. అనాథగా పెరిగిన నాకు మంచి ఫ్యామిలీ దొరికింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ నిజాన్ని దాస్తది. బట్ ఎప్పుడైతే ఆ హీరో ఇంటికి ఒక పెళ్లి సందర్భంలో హీరోయిన్ అంటే సమంత గారు వాళ్ళ హస్బెండ్ రావాల్సొస్తదో, ఆ వచ్చే తరుణంలో ఈ అమ్మాయిని గుర్తుపట్టిన ఒకడు ఆ విలన్‌కి జైల్‌లో ఉన్న విలన్‌కి చెప్పడం. ఆ తర్వాత వాడు ఆ అమ్మాయి కోసం హాంటింగ్ చేయడం. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం. ఈ అమ్మాయి వల్ల ఆ ఇంటి అత్తామామలకి కానీ, వాళ్ళకి కానీ ఇలాంటి స్ట్రగుల్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మాయి వాళ్ళని సేవ్ చేయడం. వన్ ఫైన్ మూమెంట్‌లో ఆ అమ్మాయి నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో, నేను వీళ్ళకి నిజం చెప్పేయాలని చెప్పి ఒక్కొక్కరిగా ఈ అమ్మాయి గతం చెప్పుకుంటూ ఎళ్ళిపోవడం. ఇది సినిమా. ఈ సినిమాలో ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ ఆడపిల్లకి అంటే ఆ ఇంటి కోడలికి ఎలా అండగా నిలబడ్డారు? ఎలా ఎదిరించారు? వచ్చే విలన్ గ్యాంగ్‌ని ఎలా ఎదిరించారు? చివరికి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఒంటరి పోరాటం ఎలా చేసింది? ఆ విలన్‌ని ఎలా అంతమొందించింది? ఇదే సినిమా. ఈ సినిమాలో ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మంచి కోడలు అనిపించుకోవడానికి ఏం చేయాలి? మంచి మంచి వంటలు ఎలా చేయాలి? ఆ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురికి గొంతెమ్మ కోరికలుంటాయి. నీకు ఇది వండడం వచ్చా? అది వండడం వచ్చా? ఇలాంటివన్నీ. అమ్మో! నాకేమి రావు. నేను కూడా శ్రీముఖిలాగా మంచి కోడల్ని అనిపించుకోవాలని సమంత తన ఫ్రెండ్ క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్ చేయడం. తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడు సమంతతో పాటు అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయే. ఆ అమ్మాయిని పెంచుకోవడానికి చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయారు. అలా అలా అమ్మాయికి పెళ్లి, పిల్లలు అలా మంచి ఫ్యామిలీ ఏర్పడిపోయింది. సో, ఆ అమ్మాయి హెల్ప్ అడగడం. చిన్నప్పుడు నీకు అది చేశాను కదా! ఇది చేశాను కదా! అనే మూవ్‌మెంట్స్ అన్నీ చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఆడపిల్లలు మాట్లాడుకునేవి అవే. ఆడపిల్లలు వంటల గురించి, ఆ చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న హెల్ప్‌ల గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు. నీకు అది చేశాను గదా! ఇది చేశాను గదా! అని మాట్లాడుకుంటూ వాళ్ళ లైఫ్ అంతా చాలా సరదాగా గడుస్తది. మీరు నిజంగా చూస్తే బయట రియల్ లైఫ్‌లో ఆడపిల్లలకి పెద్ద సోదేం ఉండదు. మగపిల్లల్లాగా, మగాళ్ళలాగా వేరే వాళ్ళకి యావిగేషన్స్ ఏమి ఉండవు. ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న క్యూట్ మూమెంట్సే వంటల గురించో, లేదంటే క్లిప్పుల గురించో, మీరు జడలో పెట్టుకునే క్లిప్పుల గురించి కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. అది గూడా వాళ్ళకొక టాపిక్కే. సినిమాల గురించో, వాటెవర్ ఇలా పక్కింటోళ్ళ గురించో, ఎదురింటోళ్ళ గురించో ఏ సోదుంటదో వాళ్ళకి. అలాంటి మూమెంట్స్ అన్నీ పెట్టేసరికి ఈ సినిమాలో ఆడవాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు. నేను ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ వీడియో నుంచి నేను అదే చెప్తున్నాను. మా ఇంటి బంగారంలో ఫ్యామిలీ లేడీస్‌కి, టీనేజ్ అమ్మాయిలకి సరిపడా పుష్కలమైన ఎలిమెంట్స్ అన్నీ సమకూరాయి. పర్ఫెక్ట్‌గా ప్లేస్‌మెంట్ అయ్యాయి. సో, ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతది అని. ఫైనల్ ఏంటంటే 'మా ఇంటి బంగారం' 75,00,00,000 కలెక్ట్ చేసింది. నిజంగా అన్‌బిలీవబుల్ ఇది. ఒక 50 చేస్తే ఆగిపోతదేమో అనుకున్నాను. 75,00,00,000 వరకు కలెక్ట్ చేసిందంటే అది ప్యూర్‌లీ సమంత క్రేజే అనే చెప్పాలి. ఎందుకంటే సమంత, శ్రీముఖి, సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ ముగ్గురు ఆడవాళ్ళు నిలబెట్టిన సినిమా ఇది. నందిని రెడ్డి గారు అంత పర్ఫెక్ట్ డైరెక్షన్, అంత పర్ఫెక్ట్ డైలాగ్స్ ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బావుంటాయి. సో, దిస్ ఈస్ ద కంటెంట్. 'మా ఇంటి బంగారం' స్టోరీ లైన్ ఇది. 'బ్లాస్ట్' స్టోరీ లైన్ ఇది. ఏది మీనింగ్‌ఫుల్‌గా ఉంది? ఏది మనల్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తది? మనం ఎమోషనల్‌గా దేనికి కనెక్ట్ అవుతాం? ఎంతసేపు పక్కింటి పుల్ల కూర మనకి రుచి అనుకున్న వాళ్ళని అసలు మనం ఏమీ చేయలేము.
మన సినిమాలో ఉన్న కంటెంట్ నిజంగా అంత వరస్ట్‌గా ఉండి నువ్వు కంపేర్ చేస్తే ఎవడైనా అగ్రీ అవ్వాల్సిందే. అసలు కంపారిజన్ దాకే వద్దు. మీకేది నచ్చితే అది జూసుకోండి. అంతేగాని మీ ఈ సినిమాకి ఇది లేదు, ఆ సినిమాకి అదుంది, ఇదే గొప్ప, అదే గొప్ప అంటే ఇలా పక్క ఊర్లలోనే బతకండి. ఎవడు వద్దనట్లేదు. మా ఇంటి బంగారానికి సమంత మీద జాలి అంటే సమంత మీద ఒక సానుభూతి ఉంది, అది ఉంది అంటారు. సానుభూతి వల్ల ఓట్లు పడడానికి ఇదేం రాజకీయాలు కాదు బ్రదర్. డబ్బులిచ్చి మనం ఎళ్ళాల్సిన సినిమా. సో, సానుభూతి పడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ సమంత గారి మీద. ఆవిడ పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్కడి పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ట్రాజెడీ స్టోరీస్ ఉంటాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇక్కడ సమంత గారిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ టైంలో ఏదో 2 రోజులు మాట్లాడుకొని వదిలేసారు జనాలే గాని, ఆ సినిమాని ఏదో ఉద్ధరించేసి, ఆ అమ్మాయిని ఏదో ఉద్ధరించేసి, ఆ అమ్మాయికి కొత్త జీవితం ప్రజలు ఎవరు ఇవ్వరు. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి చక్కదిద్దుకుంది. ఎలాంటి లోస్ వచ్చినా కూడా పడిపోకుండా ఆ అమ్మాయి మళ్ళీ నిలదొక్కుకుంది. మంచి జీవితం ఏర్పరచుకుంది. ఫైనల్‌గా ఆ అమ్మాయి జీవితంలో ఒకటే కంక్లూజన్ ఇచ్చింది మనకి. అంటే నాకు తెలిసి ఇది చాలా మందికి ఉపయోగపడుతదని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన సక్సెస్‌ని ఎంజాయ్ చేసే మగాడినే పెళ్లి చేసుకోండి. మన సక్సెస్‌ని చూసి గర్వపడే మగాడినే పెళ్లి చేసుకోండి అంది. ఇదే విషయం నేను ఆడవాళ్ళకి కూడా వర్తిస్తది. ఇది మన సక్సెస్‌ని ఎంకరేజ్ చేసే ఆడవాళ్ళని పెళ్లి చేసుకోండి. మన సక్సెస్ కోసం తపన పడే ఆడవాళ్ళని పెళ్లి చేసుకోండి. ఇద్దరు గూడా ఎవరైనా సరే మనం బావుండాలి అని కోరుకునే పార్ట్నర్ దొరికినప్పుడు హ్యాపీగా ఉంటామనేది సింబాలిక్‌గా చెప్పింది ఆ అమ్మాయి. సో, నాకు ఆ మాట బా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ నాకు ఇంకోటేం నచ్చిందంటే ఆ అమ్మాయి విషయంలో, సమంత గారి విషయంలో తనని నమ్ముకుని ఫ్రమ్ ద డే వన్ నుంచి ఉన్న అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో అతను రవి అనుకుంటా పేరు. అతన్ని డిస్ట్రిబ్యూటర్‌గా చేసింది మా ఇంటి బంగారంకొచ్చేసరికి. గ్రేట్ గదా! నిజంగా అతనెంత లాయల్‌గా ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒక లేడీ దగ్గర మనం పని చేస్తున్నప్పుడు లేదా ఒక లేడీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నప్పుడు జెన్యూనిటీ మెయింటైన్ చేయండి. ఏదో మీరు తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలిక ఇవేవో చూసుకొని, ప్రయోజనాలు చూసుకొని మీరు జెన్యూనిటీ పోగొట్టుకుంటే, అంటే ఒక లాయల్టీ పోగొట్టుకుంటే, నమ్మకం పోగొట్టుకుంటే, మీకు మంచి ఫ్రూట్స్ మిస్ అవుతారు. ఒక మంచి మనిషిని మిస్ అవుతారు. ఇప్పుడు చూడండి అతను అంత లాయల్‌గా ఉన్నాడు. చాలా నమ్మకంగా ఉన్నాడు ఫ్రమ్ ద డే వన్. అతనికి ఇల్లు కొంది, కారు కొంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌ని చేసింది, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ చేసింది. ఆడొకటే ఏడుస్తున్నాడు స్టేజ్ మీద నుంచుని. మా అమ్మ నువ్వు మా అమ్మలాగా మీరు నన్ను ఫస్ట్ నుండి కాపాడుతూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి నాకు అండగా ఉన్నారు అని. మగాడి విషయంలోనే కదా! ఆడవాళ్ళు గూడా అలాగే ఉంటే బెటర్‌గా ఉంటది. అంటే చేసేదేదో ఫ్రెండ్‌షిప్ అయితే చాలా జెన్యూన్‌గా ఉండండి. లేదు ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారంటే జెన్యూన్‌గా ఉండండి. మీ పర్సనల్ లైఫ్‌ని మీ వ్యక్తిగత కోరికలు, అవసరాల కోసం మాత్రం ఎవరితో కూడా గేమ్స్ ఆడకుండా నమ్మకంగా ఉంటే ఏదో ఒక రోజు మీకు మంచే జరుగుతది. ఏదో ఒక రోజు మీకు కనీసం మీకంటూ ఒక మనిషన్నా ఉంటారు గదా! లాయల్‌గా ఉంటే 100% నమ్మకంగా ఉండే ఒక మనిషన్నా దొరుకుతారు గదా! వేరే ప్రయోజనాల సంగతి పక్కన పెట్టేసేయండి. సో, ఇలాంటి మైండ్ సెట్స్‌తో ఉంటే బావుంటది. ఎంటైర్ 'మా ఇంటి బంగారం' సినారియో, 'సమంత గారి' సినారియో అయితే ఇది. 'బ్లాస్ట్' సినారియో అయితే ఇది. ఇక్కడ 'ప్రీతి ముకుందన్' మీద క్రష్‌తో కొంతమంది మాట్లాడుతున్నారేమో అనిపించింది నాకు. చిన్న పిల్లలు అంటే మరీ యూత్ ఇంటర్మీడియేట్ అలాంటి పిల్లలేమో అని అనిపించింది నాకు. వాటెవర్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది 'బ్లాస్ట్' మూవీ అండ్ 'మా ఇంటి బంగారం' మాత్రం ఇంకా థియేటర్స్‌లో ఆడుతూనే ఉంది సక్సెస్‌ఫుల్‌గా. ఈ రెండిట్లో ఏ మూవీ చూడాలనేది ఆడియన్స్ డిసైడ్ చేసుకోండి. అండ్ ఆ 2 మూవీస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని అంటే మీకు ఏ సినిమా బాగా అనిపించింది? మీకు ఏ సినిమా బా నచ్చింది? అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.